అనదర్ బ్రేకింగ్ న్యూస్. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ముఖ్యమంత్రి నుంచి పిలుపు వచ్చినట్లుగా తెలుస్తోంది. నేడు చంద్రబాబుతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి భేటీ కానున్నట్లుగా సమాచారం. కుటుంబంతో కలిసి చంద్రబాబును కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కలవనున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటి దగ్గర కర్నూలులో అనుచరుల హడావిడి కనపడుతోంది. మొత్తానికి ఈరోజు చంద్రబాబును కుటుంబ సమేతంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కలవనున్నారు. ఆయనకు సీఎం నుంచి పిలుపు వచ్చినట్లుగా తెలుస్తోంది. అది చూస్తున్నాం. మొత్తానికి మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. నేడు భార్య కుమారుడితో కలిసి చంద్రబాబుతో ఆయన భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లాలోని కోట్ల ఇంటి దగ్గర ఆయన అనుచరుల హడావిడి మొదలైంది. అనుచరులంతా కూడా అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నట్లుగా సమాచారం. చూస్తున్నాం. మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి పిలుపు వచ్చినట్లుగా తెలుస్తోంది. నేడు భార్య కుమారుడితో కలిసి సూర్యప్రకాష్ రెడ్డి చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలోని కోట్ల ఇంటి దగ్గర హడావిడి నెలకొంది. అనుచరులంతా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక మరిన్ని వివరాలు అందించడానికి మా సెక్రటేరియట్ కరెస్పాండెంట్ ఎంపీ రావు సిద్ధంగా ఉన్నారు. రావు, మొత్తానికి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి సీఎం నుంచి కాల్ వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఆయన ఈరోజు కలవనున్నట్లుగా సమాచారం ఉంటుంది. ఏం జరగబోతోంది? కోట్ల కుటుంబం మొదటి నుంచి కూడా కాంగ్రెస్తో కలుసున్న సంగతి మనకు తెలిసిందే. ఏం జరగబోతోంది? కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కుమారుడైన ఈయన అంటే ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలవబోతున్నారు. వాస్తవంగా వారం రోజుల నుంచే కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరతారు అనే ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఇటీవల 4 రోజుల క్రితం జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దగ్గర కూడా ఏదైతే పొత్తులు లేకుండా కాంగ్రెస్ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది, దాన్ని కూడా వ్యతిరేకించారు. అప్పటి నుంచే కూడా ఆయన పార్టీ మారుతారు, టీడీపీలో చేరతారు అని చెప్పి ప్రచారం అయితే జరుగుతుంది. ఈ రోజు రాత్రి 7:30 గంటలకు ఉండవల్లిలోని సీఎం నివాసంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి విందుకు హాజరవుతున్నట్లుగా కూడా సీఎం ఆయన్ను ఇన్వైట్ చేసినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. రాత్రి 7:30కు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో పాటుగా ఆయన భార్య సుజాతమ్మ, కోట్ల రాఘవేంద్ర రెడ్డి కూడా సీఎంతో పాటు విందులో పాల్గొంటున్నట్లుగా తెలుస్తుంది. కర్నూలు జిల్లాలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఫ్యామిలీ చాలా బలమైనటువంటి ఫ్యామిలీ, కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో కూడా అండగా ఉన్నటువంటి పార్టీ. అటువంటిది కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో విందులో పాల్గొనడం అంటే ఖచ్చితంగా ఆయన 2-3 రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే కోట్ల చేరికతోటి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ మరింత బలపడుతుందని కూడా చెప్పవచ్చు. గత ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఆశించినంతగా కూడా సీట్లు రాలేదు. అయితే
తాజాగా మారినటువంటి పరిస్థితులు, ఆ తర్వాత నంద్యాల ఎన్నికలు కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా చేరడం కానీ, ఇవన్నిటిలో సమీకరణాలు చూసినట్లయితే ఖచ్చితంగా కర్నూలు జిల్లాలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి జాయినింగ్ తర్వాత తెలుగుదేశం పార్టీ తిరిగిలేని శక్తిగా కూడా తయారవుతుందని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఫ్యామిలీ హైదరాబాద్ లో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఆయన హైదరాబాద్ నుంచి కొద్దిసేపటినే విజయవాడ కూడా బయలుదేరినట్లుగా తెలుస్తుంది. రాత్రి 7:30 గంటలకు ఉండవల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఆయన విందుగా హాజరవుతున్నారు. మొత్తం కోట్ల ఫ్యామిలీ, సూర్యప్రకాష్ రెడ్డి ఫ్యామిలీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు కలిసి విందులో పాల్గొంటున్నారు. ఆ తర్వాత ఆయన పార్టీలో ఎప్పుడు చేరినది అనేది మనకు స్పష్టత వచ్చే అవకాశం. రావు, ఇకపోతే రాష్ట్ర విభజన జరిగి దాదాపు 5 సంవత్సరాలు అయినా కూడా కాంగ్రెస్ మళ్ళీ రివైవ్ అవుతున్న సూచనలు అయితే కనపట్లేదు. కోట్ల లాంటి సీనియర్ కూడా చివరికి చేతులెత్తేసి ఇక రాజకీయపరమైనటువంటి భవిష్యత్తును చూసుకుంటున్నారంటే ఇక కాంగ్రెస్ పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నట్లుగానే భావించాలా? అంటే మనం కాంగ్రెస్ పార్టీ గురించి పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదని చెప్తారు సురేష్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గత వారం రోజుల క్రితం ఒక ప్రకటన కూడా చేసింది. ఈ ఎన్నికల్లో మేము ఒంటరిగానే పోటీ చేస్తాము, 175 అసెంబ్లీ అలాగే 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తాము అని చెప్పింది. కానీ తెలుగుదేశం పార్టీ అండ లేకుండా మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఒక్క సీటు కూడా సాధించే అవకాశం లేదని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే బలపడుతున్నప్పటికీ కూడా మరొక 5-10 ఏళ్ల పాటు అయితే కాంగ్రెస్ పార్టీ అంత బలం పుంజుకునే అవకాశాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో లేవు. అయితే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నటువంటి సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలవడము, తెలుగుదేశంలో పార్టీలో చేరితే మాత్రం ఖచ్చితంగా ఆయనకు మంచి గుర్తింపునిచ్చే విధంగానే చంద్రబాబు ముందుకెళ్తారని చెప్పి మనం అనుకోవచ్చు. ఇప్పటికే కర్నూలు ఎంపీ పదవి ఆఫర్ చేసినట్లుగా కూడా మనకు సమాచారం. రాత్రి విందు తర్వాత పూర్తి స్థాయిలో. థ్యాంక్ యూ వెరీ మచ్ రావు. ఇక మనతో మాట్లాడటానికి కర్నూలు ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, కోట్ల ఇంటి దగ్గర ఎలాంటి హడావుడి నెలకొంది? ఆయన కుటుంబంతో సహా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబును కలవనున్నట్లుగా సమాచారం. కంప్లీట్ డీటెయిల్స్ ప్లీజ్. కర్నూలు రాజకీయాలలో ఈ రోజు ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఈ రోజు సీఎం కార్యాలయం నుంచి పిలుపు రావడంతో ఈ రోజు రాత్రి 7:30కు సీఎం కార్యాలయం వద్ద సీఎంతో కలవబోవడానికి ఇప్పటికే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో పాటు కోట్ల సుజాతమ్మ, ఆయన కుమారుడు కోట్ల రాఘవేంద్రరెడ్డి ముగ్గురు ఇప్పటికే విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఈ రోజు రాత్రి సీఎంను కలవబోతున్నారు. ప్రధానంగా గత కొంతకాలంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాడు అన్న ఊహాగానాలకు ఆయన ఖండిస్తూ వస్తున్నప్పటికీ ఈ రోజు ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు నుంచి పిలుపు రావడంతో ఆయన హుటాహుటిన విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ప్రధానంగా కోట్ల తెలుగుదేశం పార్టీలో చేరడానికి 3 కారణాలు కార్యకర్తలు చెప్తున్నారు. ఒకటి కర్నూలు పార్లమెంట్ స్థానంతో పాటు రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్. అది మొత్తానికి మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. నేడు భార్య కుమారుడితో కలిసి ఆయన భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లాలో ఆల్రెడీ కోట్ల ఇంటి దగ్గర దానికి సంబంధించిన హడావుడి